ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతోందా? అది ఇంకొక 12 గంటలు ఏర్పడే అవకాశం ఉందా? 24 గంటలు ఏర్పడే అవకాశం ఉందా? లేకపోతే 48 గంటల, లేకపోతే 72 గంటల? అసలు ఇంతకీ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎవరి మీద ఇంపాక్ట్ చూపించబోతోంది? మోంతా తుఫానుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకా ఆ మోంతాకు సంబంధించిన ఆ విలయం మరిచిపోకముందే ఇంకొక అల్పపీడనం ప్రభావం చూపించబోతోందా? అది ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. ఈ ఆందోళన ప్రస్తుతం కలిగిస్తోంది. ఇది మోంతా 2.0గా ఉండబోతుందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన అనుమానాలు బలపరిచేలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం, కలవరపరిచే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడం, మీకు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని మీకు చెప్పడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, అప్రమత్త చర్యలో భాగంగానే ఈ కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ దీనికి సంబంధించినటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మీరు చూడొచ్చు, ఇదిగో ఇది బంగాళాఖాతానికి సంబంధించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా బంగాళాఖాతం. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతానికి సంబంధించి, తూర్పు మధ్య బంగాళాఖాతం ఇదంతా కూడా. సో ఇక్కడ ప్రస్తుతం ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం మరింత బలపడబోతోంది అనేది ఇది భారత వాతావరణ శాఖ అంచనాలు. ఆ రిపోర్ట్ను కూడా నేను వివరించే ప్రయత్నం చేశాను. ఇంకోవైపు మీరు చూస్తే కనుక బహుశా ఈ ప్రాంతం అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, ఇది ఓకే ఇంతవరకు కూడా కదా ఎగ్జాక్ట్గా. సో మీరు చూస్తే ఇదిగోండి ఈ ప్రాంతం ఒకసారి గమనించండి. మోంతా తుఫానికి సంబంధించి పూర్తిగా ఇంతవరకు కాకపోవచ్చు, బట్ ఇదిగో ఇది మీకు క్లియర్ కట్గా ఉంది. ఇది మోంతాకు సంబంధించి అవశేషాలు ఇవి. దాంతోపాటు మీరు గమనిస్తే ఇక్కడ అరేబియా సముద్రానికి సంబంధించి ఇదంతా కూడా అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆ అల్పపీడనానికి సంబంధించి ప్రస్తుతం దాని పరిస్థితి మీరు చూడొచ్చు. సో ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఒక పక్క బంగాళాఖాతం, మరోపక్క అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆ వాతావరణం, ఆ తర్వాత ఇటు మోంతా తుఫానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటికే దాని ఇంపాక్ట్ మనకి కనిపిస్తున్న సందర్భం. మరీ ముఖ్యంగా భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది ఎటువంటి ఆలస్యం చేయకుండా రిపోర్ట్ని నేను నేరుగా మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని. ఆ రిపోర్ట్ని మీరు చూస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేసింది కాస్త హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదంతా కూడా ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి, దాంతోపాటు ఇటు గుజరాత్ తీరానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇదంతా మీరు చూడొచ్చు, అరేబియా సముద్రానికి సంబంధించి అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ ఇదిగో అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఓవర్ సౌత్ మియన్మార్ కోస్ట్ అండ్ జాయినింగ్ నార్త్ అండమాన్ సీ, హెవీ రెయిన్ఫాల్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ లైక్లీ ఓవర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆన్ 1st and 2nd November 2025. అంటే బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇక్కడ an upper air circulation over south Myanmar coast and adjoining North Andaman Sea, అంటే బంగాళాఖాతానికి సంబంధించి అండమాన్ నికోబార్లో November 1న 2 భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి. రిమెంబర్, ఇది బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అంటే ఇటు థాయిలాండ్ ఉంటుంది, ఇటు అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఇటువైపు వస్తే కనుక మన భారతదేశానికి సంబంధించి కోస్టల్ ఏరియా ఉంటుంది. ఇటు బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి కోస్టల్ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో. సో ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ని ఇచ్చింది. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది ఎప్పటికెలా డెవలప్మెంట్ కాబోతుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు చూడొచ్చు, అండ్ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనం ఇటు సౌత్ మియన్మార్ కోస్ట్ adjoining నార్త్ అండమాన్ సీ అండ్ ఎక్స్టెండ్స్ అప్ టు మిడిల్ ట్రోపోస్ఫెరిక్ లెవెల్స్ అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎ లో ప్రెషర్ ఏరియా. ఇదిగో ఇదే ఉపరితల, అల్పపీడనానికి సంబంధించి. లో ప్రెషర్ అంటే అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక అల్పపీడనం ఏర్పడబోతోంది. ఎప్పుడు అల్పపీడనం ఏర్పడబోతోంది? మీరు చూస్తే కనుక ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఆవర్తనం, ఉపరితల ఆవర్తనం. ఇది ఉపరితల ఆవర్తనం అని రాసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక ఉపరితలం ఆవర్తనం ఇప్పుడు బలపడిపోతోంది. మరీ ముఖ్యంగా ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్.
ఇదిగోండి నేను మీకు ఇందాక చెప్పాను గుర్తుందా, ఈస్ట్ సెంట్రల్ తూర్పు మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతోందంటూ చెప్పుకొచ్చిన సందర్భం. రాబోయే 24 గంటల్లో ఇదిగోండి రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా ఏర్పడబోతోంది అనేది మనకి రిపోర్ట్ చూస్తే అర్థమవుతోంది. సో ఈ క్రమంలోనే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఆ రిపోర్ట్ని కంటిన్యూ చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇప్పటికే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఇదిగోండి మత్స్యకారులకు fishermen warning and fishermen are advised not to venture into the following areas during 1st November to 6th November. 1వ తారీఖు నవంబర్ 1 నుంచి 6వ తారీఖు వరకు కూడా ఇటు మత్స్యకారులు ఎవరు ఈ ఏరియా అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ డేట్స్లో వేటకు వెళ్ళొద్దంటే ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. అండమాన్ సీ అంటే అండమాన్ సముద్రంలో 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, అలాగే ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతానికి సంబంధించి. రిమెంబర్ బంగాళాఖాతం అంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతానికి 2వ తారీఖున, అలాగే ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి 2వ తారీఖున వెళ్ళొద్దంటూ చెప్తోంది. దాంతోపాటు జాయినింగ్ నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, నార్త్ ఈస్ట్ అంటే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఈశాన్యం, ఎందుకంటే ఈ ప్రాంతం నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య బంగాళాఖాతానికి సంబంధించి 3వ తారీఖున వెళ్ళొద్దంటూ చెప్పుకొస్తుంది. ఆ తర్వాత సమ్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఆన్ 4th నవంబర్, 4వ తారీఖున తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దంటోంది, హెచ్చరిక ఇన్ఫాక్ట్ వార్నింగ్ ఇస్తోంది మత్స్యకారులకు. అలాగే అలాంగ్ ఆఫ్ మయన్మార్, బంగ్లాదేశ్ కోస్ట్ అండ్ 4th 5th నవంబర్ అంటూ కూడా ఇటు బంగాళాఖాతానికి సంబంధించి వార్నింగ్స్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా భారత వాతావరణ శాఖ ఒక్కసారి ఇది నోట్ చేసుకొని ఈ డేట్స్ ప్రకారం కోర్స్ ఇప్పటికీ కొంతమంది అర్థమై ఉంటుంది, ఇది ఒక్కసారి ఎందుకైనా మంచిది స్క్రీన్ షాట్ తీసుకొని ఇటు మత్స్యకారులు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఆయా తేదీలు ఆయా ప్రాంతాలు, మొత్తం బంగాళాఖాతానికి చెప్పట్లేదు, ఇది మొత్తం బంగాళాఖాతం అని చెప్పట్లేదు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కొద్ది ప్రాంతాలు. సో ఈ నేపథ్యంలో మనం నేరుగా అలర్ట్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో మీరు చూడొచ్చు. 1వ తారీఖు అంటే ఈరోజు ఎటువంటి అలర్ట్ లేదు, అలాగే రేపు కూడా ఎటువంటి అలర్ట్ లేదు. రిమెంబర్ అది బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అండి ఇంకా ఇక్కడ ఉంది అంటే కొద్ది దూరంలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి 1వ తారీఖుకి 2వ తారీఖుకి లేదు. సో 3వ తారీఖు నుంచి ఇటు రిపోర్ట్ మీరు గమనిస్తే కనుక 3వ తారీఖు నుంచి మీరు గమనిస్తే ఇదిగోండి ఇది 3వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి. దాంతోపాటు ఇటు 4వ తారీఖున కూడా మీరు గమనిస్తే 4వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఇటు ఇంట్రెస్టింగ్ మీరు గమనిస్తే మనతో పాటు చెన్నైకి కూడా, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి 5వ తారీఖు వరకు. అంటే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు. ఐ రిపీట్ 3వ తారీఖు